ఇన్ని మేలులు మనం పొందదగుదుము దేవుని యొద్ద, ఒక కీడు అనుభవింపతగమా? మన ప్రేమలో జెన్యూనిటీ ఉండాలి కదా, యథార్థత ఉండాలి కదా. మనకు అనుకూలంగా ఉన్నప్పుడేమో దేవా నువ్వే దేవుడో, నువ్వే గొప్పడివి, నువ్వే శ్రేష్ఠుడివి అనటం, మన కొంచెం పరిస్థితి రివర్స్ కాగానే దూషణ చేయటం లేదా చెయ్యమని ప్రోత్సహించడం వేషధారణ కాదా? మూర్ఖురాలా. ఏమో దేవుడు మనల్ని పరీక్షిస్తుండొచ్చుగా. మన విశ్వాసాన్ని, విశ్వాస్యతని, మన నమ్మకత్వాన్ని, దేవుడు మన యథార్థ గుణాన్ని పరీక్షిస్తుండొచ్చుగా. అందుకోసం వీటిని అనుమతించుండొచ్చుగా. సర్వసంపదలు ఇచ్చిన దేవుడు వీడు వాటన్నిటిని తీసేశాడంటే మళ్ళీ వాటిని ఇవ్వగల సమర్థుడు కదా. మనకు సంపదలు ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. సంపదలను ఆధారం చేసుకొని దేవుణ్ణి ఘనపరచడం, సంపదలు పోయినప్పుడు దేవుణ్ణి దూషించడం ఏంటిది? వేషధారణ కాదా? నేను సంపదలను బట్టి దేవుణ్ణి హత్తుకోలా.